నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్నారు తన్మన్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ ఫౌండర్ అండ్ ఎండి డాక్టర్ తరుణ్ ఉండవల్లి గారు. తను ఈస్థెటిక్ ఫిజిషియన్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, అలాగే అడ్వాన్స్ లేజర్ స్పెషలిస్ట్ కూడా. కాబట్టి ఇవాళ హెయిర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నాయి ఆ క్లినిక్లో అనేది పూర్తి డీటెయిల్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి తరుణ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. సో లాస్ట్ టైం చాలా విషయాలు మాట్లాడాం, స్కిన్ గురించి, అలాగే హెయిర్ గురించి. అంటే బేసిక్గా హెయిర్ ఫాల్ రావడానికి కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ ప్రధానంగా ఏం కారణాలు అనేది మాట్లాడుకున్నాం. బట్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేటప్పటికి మన తన్మన్ క్లినిక్ అండ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయనేది వాళ్ళు పూర్తిగా మాట్లాడుకుందాం. హెయిర్కి సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? మనం మొన్న ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు ఇవాళ రేపున్న జనరేషన్లో లైఫ్ స్టైల్, ఫుడ్, వాటర్, స్లీప్ ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మనం పూర్వకాలంలో మన పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు ఇవాళ రేపు వచ్చినాయి, మా అప్పుడు బాగుండేది జుట్టు, మా అప్పుడు స్కిన్, ఇవన్నీ ఏం పాటించినామా, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా అన్నట్టు అంటారు. ఇప్పటికైనా ఇంట్లో పెద్దవాళ్ళు, పేరెంట్స్ కానీ. అంటే వాళ్ళప్పుడు ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ అవసరం లేకుండేది. ఎందుకు అంటే వాళ్ళు తినేటువంటి తిండి అలాంటివి ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగ ఉండేది, మన పొల్యూషన్ లెవెల్స్ కూడా అలాగే ఉండేవి. కాబట్టి వాళ్ళకి ఆ అవసరం రాలేదు. సో ఎప్పుడెప్పుడైతే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతా ఉందో, యాజ్ వీఆర్ ఎవాల్వింగ్, సేమ్ వే ద టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఎవాల్వింగ్ టు బీ ఇన్ పేస్ విత్ అవర్ ప్రాబ్లమ్స్. సో ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉండాలి. కాబట్టి సో వాళ్ళు చెప్పినట్టుగా తినడము, ఆయిలింగ్ పెట్టుకోవడం, అవన్నీ దే ఆర్ వెరీ గుడ్ థింగ్స్. వాటితో డెఫినెట్గా హెయిర్ అన్నది ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళు తినేటువంటి తిండికి, వాళ్ళ లైఫ్ స్టైల్కి అవి సరిపోవు. రైట్. వాళ్ళు నిజంగానే ఒక హెల్తీ లైఫ్ స్టైల్లో ఉన్నారు అంటే కనుక వాళ్ళు చెప్పినట్టు, మనం పెద్దవాళ్ళు చెప్పేటువంటి చిట్కాలు అవి పాటించడము, వాళ్ళు చెప్పే ఫుడ్ తినడము, దట్ ఈస్ ఆల్ రియల్ గుడ్ థింగ్. ఇప్పటికి కూడా మనము ఎంత ఈ ట్రీట్మెంట్స్, థెరపీస్ తీసుకున్నా కూడా ప్యారలల్గా దానికి డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే హెయిర్కి, స్కిన్కి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ రిచ్గా ఉన్నటువంటి డైట్ తీసుకోవడం అనేది ఇప్పుడైనా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇదివరకు ఏంటంటే ఓన్లీ వాటిపైన డిపెండ్ అయ్యి మనం మంచిగా హెల్తీగా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే వాటితో పాటు ఒక అడ్జువెంట్ థెరపీస్ లాంటివి యాడ్ అయ్యాయి అడిషనల్గా. సో ఆ పాయింట్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ అడ్వాన్స్ థెరపీస్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సెక్టార్స్, బీట్ ఇన్ హెల్త్ సెక్టార్లో. దాంట్లో మళ్ళీ ఇప్పుడు జనరల్ కామన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్, మనం మాట్లాడుకున్నట్టుగా స్కిన్ అండ్ హెయిర్. దాంట్లో హెయిర్లో కూడా జనరల్గా మనం చూస్తే కనుక యంగ్స్టర్స్ అందరూ ఒక 20 దాటుతున్నారో లేదో సరిగ్గా వాళ్ళలో హెయిర్ తిన్నకపోవడము, జుట్టు పలిచిపడము, జుట్టు రాలిపోవడము, హెయిర్ లాస్, బట్టతలు వచ్చేసేయడము, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఇది వరకు ఒక హాస్పిటల్ని విజిట్ చేయాలంటే పెద్దవాళ్ళు, ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేసేవాళ్ళు. అండ్ ఇట్లాంటి అంటే యంగ్స్టర్స్ ఎప్పుడన్నా వెన్ ఎవర్ దే వర్ సిక్ విజిట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ కి యంగ్స్టర్స్ ఎక్కువ వస్తున్నారు. ఎందుకు అంటే ఫర్ ద అబౌవ్ రీజన్స్, మనం చెప్పుకున్నట్టుగా ఆ రీజన్స్ కోసం అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఆ చేంజెస్ ఎప్పుడైతే అవుతా ఉన్నాయో డెఫినెట్గా బాడీ కూడా ఒక రెగ్యులర్ ఫిజియలాజికల్ ప్రాసెస్ నుంచి మెల్లగా స్ట్రైట్ ట్రాక్ అవుతా ఉంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని సెట్ రైట్ చేయాలి అంటే మళ్ళీ మనం వీ హ్యావ్ టు అడాప్ట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ వేర్ వీ కెన్ అచీవ్ సచ్ గుడ్ రిజల్ట్స్. దాంట్లో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్స్ కోసం వచ్చేసరికి వీ హ్యావ్ ఇంజెక్టబుల్స్ అండ్ నాన్ ఇంజెక్టబుల్స్. ఓకే. ఇంజెక్టబుల్స్ అంటే ఇంజెక్షన్స్ త్రూగా మనం హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడం. నాన్ ఇంజెక్టబుల్స్ అంటే ఇంజెక్షన్స్ లేకుండా కొన్ని కైండ్స్ ఆఫ్ లేజర్ థెరపీస్ త్రూగా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడం అన్నవి డిఫరెంట్ అవైలబుల్ ట్రీట్మెంట్ మొడాలిటీస్. ఓకే. మీరు అన్నారు అంటే ఇంజెక్టబుల్, నాన్ ఇంజెక్టబుల్ ఉంటాయని. ఇక్కడే అంటే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇంజెక్టబుల్ అంటే ఎలా చేస్తారు, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అంటే పెయిన్ ఉంటుందా, లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. సో జనరల్గా నా దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ అందరు కూడా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళది సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి. జనరల్ 90% ఆఫ్ పేషెంట్స్ అడిగే క్వశ్చనే, సార్ మీ చేసే ట్రీట్మెంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడతారు. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా ఇంజెక్టబుల్స్లో కూడా వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్, న్యాచురల్ అండ్ సింథటిక్. అంటే ఈ న్యాచురల్ ఇంజెక్టబుల్స్ అంటే ఏంటి అంటే జనరల్గా మన బ్లడ్ తీసి బ్లడ్ ప్రాసెస్ చేసి దాని త్రూగా గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇంజెక్ట్ చేయడము. అలా కాకుండా రీసెంట్గా మనకు ఎగ్జోజోమ్స్ అని చెప్పి, తర్వాత స్టెమ్ సెల్స్ మరియు QR678 అని చెప్పి
ఇలా డిఫరెంట్ అడ్వాన్స్డ్ థింగ్స్ కూడా వస్తున్నాయి. అవి ఏంటంటే డైరెక్ట్ ఇంజెక్ట్ చేయడం, అంటే దాంట్లో బ్లడ్ తీసి బ్లడ్ ని ప్రాసెస్ చేసేటువంటి అవసరం లేదు. సో మీరు అన్నట్టుగా ఇందాక బేసిక్ గా ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఏంటంటే పిఆర్పి ట్రీట్మెంట్స్, జిఎఫ్సి ట్రీట్మెంట్స్. ఇవాళ రేపు ఆల్మోస్ట్ చాలా మందికి కూడా తెలుసు ఈ ట్రీట్మెంట్స్ గురించి. అవేం పెద్దగా దే ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అండ్ మినిమల్లీ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్. మినిమల్ ఇన్వేజివ్ అంటే మరీ ఓపెన్ చేసేసి స్కాల్ప్ లోపలికి ఏదో సర్జరీ లాగా చేసే ప్రొసీజర్స్ కాదు. వెరీ మినిమల్ ఇన్వేజివ్, స్మాల్ ఇన్సులిన్ సిరింజ్ తోటే వీల్ ఇంజెక్టెడ్. అండ్ దెన్ పెయిన్ కూడా మినిమల్ పెయినే ఉంటుంది. అంటే మరీ టూ సెన్సిటివ్ స్కాల్ప్ ఉంటే కనుక వీ ట్రై అప్లయింగ్ అ లోకల్ అనస్థీషియా క్రీమ్ అండ్ దెన్ వీ డూ ద ప్రొసీజర్. బట్ జనరల్ బేసిక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇది, అంటే ఒక 5 years బ్యాక్ వరకు కూడా పిఆర్పిస్ బాగా ట్రెండ్లో ఉండేటివి. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే మనకు బ్లడ్లో ప్లాస్మా కంటెంట్ ఉంటుంది, సెల్యులార్ కాంపోనెంట్ ఉంటుంది. సో సెల్యులార్ కాంపోనెంట్ మనకు తెలిసినట్టుగానే ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీ, ఆర్బీసీస్. అవి కాకుండా ప్లాస్మా కంటెంట్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే ఆ ప్లాస్మాలో ప్లేట్లెట్స్ కాన్సన్ట్రేషన్ని పెంచుతాం. అందుకని అది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అవుతుంది. అంటే రిమైనింగ్ డబ్ల్యూబీసీని, ఆర్బీసీని సపరేట్ చేసి త్రూ అ ప్రాసెస్ కాల్డ్ సెంట్రిఫిగేషన్ విల్ ట్రై ఎక్స్ట్రాక్టింగ్ ఓన్లీ ద ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండ్ వీ ట్రై ఇంజెక్టింగ్ ద ప్లాస్మా ఇన్ టు ద పేషెంట్స్ స్కాల్ప్. ఎందుకు చేయాలి, దానివల్ల చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఆ ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మన యొక్క హెయిర్ గ్రోత్కి, ఫాలికల్ ప్రాలిఫరేషన్కి, సెల్ సింథసిస్కి, తర్వాత కొల్లాజన్ డెపోజిషన్స్కి, ఇవన్నిటికీ డిఫరెంట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకు. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆ ప్లేట్లెట్స్లో రిచ్గా ఉంటాయి. సో అందుకని డైరెక్ట్గా అవి కాన్సన్ట్రేట్ చేసి అవి తీసి వాటిని ఇంజెక్ట్ చేస్తే ఎక్కడైతే ఇంజెక్ట్ చేసామో అక్కడ అవి ఆ సెల్యులర్ ప్రాలిఫరేషన్ ప్రాసెస్ని కొంచెము ఫాసన్ చేసి మనకి హెయిర్ గ్రోత్ అనేది తెప్పిస్తాయి. ఓకే. అయితే ఇక్కడ చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే ట్రీట్మెంట్ అంతా ఓకే బాగానే చేస్తారు కానీ సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది, చేసినదంతా కూడా 100% సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. సో దీనిలో 2 factors మనం తీసుకోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్స్ హెల్త్ కండిషన్. ఇఫ్ అన్ యావరేజ్ పేషెంట్స్ హెల్త్ కండిషన్ ఇస్ గుడ్, అంటే ఇనీషియల్గా ఇలాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళే ముందర వీ హ్యావ్ టు అడ్వైజ్ పేషెంట్స్ టు గెట్ దర్ జనరల్ బ్లడ్ టెస్ట్ అండ్ ఆల్, వేర్ ఇన్ వీ ఎవాల్యుయేట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ దేర్ బ్లడ్ and based upon it we will plan number of sessions. And also second thing that will influence is the procedural errors. Procedure అంటే ప్రాసెస్ సరిగ్గా చేయాలి. చాలా మందికి రిజల్ట్స్ ఎందుకు రావు అంటే ప్రాసెస్ సరిగ్గా చేయరు. యూజువల్గా ఇదివరకు పిఆర్పీస్ బాగా ట్రెండ్లో ఉన్నాయి, ఇప్పుడు జిఎఫ్సిస్ బాగా ట్రెండ్లోకి వచ్చాయి. అంటే పిఆర్పి కంటే కూడా అడ్వాన్స్డ్ జిఎఫ్సిస్. అసలు దానికి దీనికి తేడా చెప్పే కంటే ముందర అసలు ఫస్ట్ బేసిక్ పిఆర్పి ప్రొసీజర్ తెలుసుకొని we will go for GFCs. అంటే ఈ బేసిక్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలో ఏం చేస్తారంటే జనరల్గా పేషెంట్కి ఇనీషియల్గా బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ చెక్ చేసి ఓకే అనుకున్న తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చి పేషెంట్స్ వచ్చిన తర్వాత బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, తీసుకున్న తర్వాత దాన్ని ట్యూబ్స్లో ఫిల్ చేస్తాం. పిఆర్పి ట్యూబ్స్ ఉంటాయి సపరేట్గా స్పెషలైజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్. ఆ ట్యూబ్స్లో ఫిల్ చేసి బ్లడ్ని కొంచెం సేపు సెటిల్ చేసిన తర్వాత వి విల్ సెంట్రిఫిగేట్ ద బ్లడ్. సెంట్రిఫిగేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సెల్యులర్ కాంపోనెంట్స్, ప్లాస్మా కాంపోనెంట్స్ సపరేట్ అయిపోతాయి. ఏదైతే ఆ సపరేట్ అయినటువంటిది ఉంటుందో దాన్ని మళ్ళీ అదర్ ట్యూబ్లోకి తీసుకోవాలి. ఇంకో ట్యూబ్లో తీసుకొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సెంట్రిఫిగేషన్ చేయాలి. చేసిన తర్వాత దాంట్లో కొంచెం కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ మళ్ళీ ఇంకో ట్యూబ్లోకి తీసుకుని అప్పుడు అది ఇంజెక్ట్ చేయాలి. ఇదంతా ఎట్ ఏ టైం ప్రాసెస్, సింగిల్ టైం ప్రాసెస్. ఒక 40 minutes టైం పడుతుంది ఇదంతా అవ్వడానికి. అలా చేస్తే ఆ లాస్ట్కి వచ్చేటువంటి ప్లాస్మా అయితే ఉంటుందో అది చాలా కాన్సన్ట్రేటెడ్ ప్లాస్మా. అది కరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తే కనుక ఈజీగా 3 to 4 sessions మంచి రిజల్ట్స్ చూడొచ్చు మనం. ఇప్పుడు అలా కాకుండా జనరల్గా బ్లడ్ కలెక్టింగ్ ట్యూబ్స్ తీసుకుంటారు, అలా తీసుకొని సర్టిఫికేట్ చేసినా కూడా సపరేట్ అయిపోతాయి. బట్ నంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ పర్ యూనిట్ ఆఫ్ బ్లడ్ అన్నది డిఫర్ అవుతుంది. ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటేనే మనకు రిజల్ట్స్ అన్నవి ఎక్కువ వస్తాయి. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో ఏదైనా ఎర్రర్స్ చేసి సరిగ్గా అంటే టైమింగ్ సరిగ్గా చూసుకోకపోవడము, సర్టిఫికేషన్ మరీ ఎక్కువ చేయడం లేదంటే మరీ తక్కువ చేయడము, ట్యూబ్ సరిగ్గా యూజ్ చేయకపోవడం, సో ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, టెక్నీషియన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఈ రెండులో ఏది తప్పుగా ఉన్నా కూడా రిజల్ట్స్ అన్నవి అంత గొప్పగా ఉండవు. కానీ ఈ ప్రాసెస్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇందాక మీరు అన్నారు కదా మెయిన్ గా అదే అడుగుతారు అని, దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం తీసేది పేషెంట్స్ బ్లడ్, వీఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. వాళ్ళ బ్లడ్ తీసి వాళ్ళ బ్లడ్ లో ఉండేటువంటి ప్లేట్లెట్స్ ని సపరేట్ చేసి ఇంజెక్ట్ చేస్తున్నాం కదా. కాబట్టి నో ఛాన్స్ ఆఫ్
సైడ్ ఎఫెక్ట్స్. ఒకటి ఏంటి అంటే మనము మైండ్లో పెట్టుకోవాల్సింది పెయిన్ ఇచ్చేటప్పుడు కొంతమంది పేషెంట్స్ టాలరెంట్ ఉంటారు, కొంతమంది కొంచెము సెన్సిటివ్ ఉంటారు. సో ఆ సెన్సిటివ్ ఉన్న పేషెంట్స్ని కొంచెం మనం హ్యాండిల్ జాగ్రత్తగా చేయడం, వాళ్ళకి ఫస్ట్ అనెస్థీషియా ఇచ్చి కూర్చోబెట్టడం ఒక 40-50 minutes, దాని తర్వాత ప్రొసీజర్స్ చేయడం. ఇలా అంటే ఎన్షూరింగ్ పేషెంట్స్ కంఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రొసీజర్. అపార్ట్ ఫ్రమ్ దట్ మినిమల్ పెయిన్ దట్ ఇస్ గివెన్ దట్ ఈస్ ఫెల్ట్ డ్యూరింగ్ ద ప్రొసీజర్, అపార్ట్ ఫ్రమ్ ఇట్ అదర్ పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఏముండవు. ఆల్సో అంటిల్ అండ్ అన్లెస్ ద పేషెంట్ ఇస్ హెల్దీ ఇనఫ్, ఇంతకు ముందు చెప్పినట్టు ఏం హెల్త్ ఇష్యూస్ లేకపోతే. దాని తర్వాత కొన్ని సెట్ ఆఫ్ ప్రికాషన్స్ ఉంటాయి, ఆ ప్రికాషన్స్ కూడా ప్రాపర్గా ఫాలో అవుతే కనుక వెరీ గుడ్ రిజల్ట్స్ అన్నాయి పిఆర్పి నుంచి ఉంటాయి. సో ఇప్పుడు పిఆర్పి అయిన తర్వాత నెక్స్ట్ సెషన్ ఇస్ లైక్ నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఇస్ జిఎఫ్సి. జిఎఫ్సి ఇస్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేటర్. సో పిఆర్పి ఇస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, వెరస్ జిఎఫ్సి ఇస్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఇంతకు ముందు ఏం చెప్పాను నేను, మనము ఆ ప్రొసీజర్లో ప్లేట్లెట్ని బయటికి తీస్తాము, ఆ ప్లేట్లెట్ని ఇంజెక్ట్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఆ ప్లేట్లెట్ని కూడా విరగొట్టి దాంట్లో లోపల ఉన్నటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేస్తున్నాం. ఓకే. సో ఇంతకు ముందు ఇంజెక్ట్ చేసే ఓన్లీ ప్లేట్లెట్స్ ఇంజెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ప్లేట్లెట్స్ లో ఉన్నటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ ని డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వేర్ ద అడ్వాన్స్మెంట్. సో అందుకు దట్ ఈస్ వేర్ అంటే అంత ఆ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ వి హావ్ రీచ్డ్. సో ఏమవుతుంది, డెఫినెట్ గా ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ డైరెక్ట్ గా ఇవ్వడం, ఇప్పుడు ప్లేట్లెట్స్ ఇచ్చామనుకోండి, ప్లేట్లెట్స్ వెళ్ళి లోపలికి అవి బ్రేక్ అయ్యి అప్పుడు మళ్ళీ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తాయి. అదే జిఎఫ్సి అనుకోండి, డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇవ్వడమే గ్రోత్ ఫ్యాక్టర్స్ కాబట్టి రిజల్ట్స్ వస్తాయి. అంటే కంపేర్ టు పిఆర్పి నెంబర్ ఆఫ్ సెషన్స్ ఆఫ్ జిఎఫ్సి విల్ బి లెస్. బట్ ప్రాసెస్ మాత్రం సేమ్. అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా డబుల్ సెంట్రిఫికేషన్ అన్నది ఉండదు జిఎఫ్సిలో, ఓన్లీ సింగిల్ టైమ్ సెంట్రిఫికేషన్. ఒకటి ఏంటంటే బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత ట్యూబ్ లో పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు మేక్ ద ట్యూబ్స్ సెటిల్ డౌన్ ఫర్ సమ్ టైమ్. సెటిల్ అయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు సెంట్రిఫికేట్ ఇట్ ఫర్ అరౌండ్ 10 to 15 minutes. దెన్ అప్పుడు డైరెక్ట్గా మనకు ఆ కంటెంట్ ఏదైతే వస్తుందో డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేసవచ్చు. ఇంతకు ముందులాగా ఫస్ట్ ట్యూబ్లో ఫస్ట్ సెంట్రిఫికేషన్ చేసి ఆ ప్లాస్మాని తీసి ఇంకో ట్యూబ్లోకి పెట్టుకొని మళ్ళీ సెంట్రిఫికేషన్ చేసి మళ్ళీ దాన్ని ఇంజెక్ట్ చేయడం. అంటే 2 types ఆఫ్ అడ్వాన్స్మెంట్స్. ఒకటి ఏంటంటే ప్యూర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే టైం డ్యూరేషన్ ఇస్ ఆల్సో లెస్, అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ సెషన్స్ రిక్వైర్డ్ ఆర్ ఆల్సో లెస్. సో ఇన్ దట్ వే డెఫినెట్లీ జిఎఫ్సి ఈజ్ better than PRP, and also that is the reason why GFC is little expensive than PRP. ఓకే. బట్ మీరు ఏదైతే ఇంజెక్ట్ చేస్తారో ఆ ఇంజెక్ట్ చేసిన ఏరియాలో అంటే తర్వాత ఏమైనా ఆ పార్ట్లో వరకు ఏమైనా ఎఫెక్ట్ అవ్వటము, లేకపోతే ర్యాషెస్ రావటం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే వెరీ రేర్ కేసెస్లో ఉండే, అదే చెప్తున్నాను కదా. అంటే జనరల్గా పేషెంట్ హెల్త్ బాగుండింది అనుకొని ఎటువంటి లోకలైజ్డ్ ఇంజురీస్ ఇన్ఫెక్షన్స్ అవి లేవు అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు ఫస్ట్ ఎన్ష్యూర్ the site of injection is very healthy. అప్పుడే అంటే ఫస్ట్ మనం కన్సల్టేషన్లోనే పేషెంట్ అడుగుతాం కదా, వాట్ ఈస్ దేర్ హెల్త్ స్టేటస్, అండర్ వాట్ మెడికేషన్స్ ఆర్ దే, తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ ఫస్టే తీసేసుకుంటాం కాబట్టి ఒక ఐడియా అన్నది ఉంటుంది ట్రీట్మెంట్ చేసేటప్పుడు. సో ఆటోమేటిక్గా మంచిగా స్కాల్ప్ అంతా కూడా శానిటైజ్ చేసుకుంటే స్టెరిలైజ్ చేసుకొని నీట్గా మంచిగా అప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తాం కాబట్టి అంటిల్ అండ్ అండర్స్ దెర్ ఆర్ నో ఇదేంటి మన ఇన్ఫెక్షన్స్ ఇంజురీస్ లేనంతసేపు పెద్దగా బ్రూస్ రావడం అట్లా పెద్ద ఇదేమి ఉండదు. స్లైట్ ఇప్పుడు సూది గుచ్చుతున్నాం కాబట్టి స్లైట్ రెడ్నెస్ అన్నది ఉంటుంది, వెరీ మైల్డ్ ఇన్ఫ్లమేషన్ దట్ విల్ గ్రాడ్యువల్లీ సబ్సైడ్ డౌన్. ఓకే. కానీ ఇప్పుడు ఈ చెప్పిన ప్రొసీజర్ ఏదైతే ఉందో సేమ్ ప్రొసీజర్ మనం స్కిన్ కి కూడా ఇవ్వచ్చు. సేమ్ పిఆర్పి ఫర్ హెయిర్, పిఆర్పి ఫర్ స్కిన్, జిఎఫ్సి ఫర్ హెయిర్ అండ్ జిఎఫ్సి ఫర్ స్కిన్. సో స్కిన్ కి చేసినప్పుడు కూడా ప్రొసీజర్ అంతా సేమే, కానీ ఇంజెక్షన్ ఇచ్చేది మటుకు ఫేస్ స్కిన్ లో ఉంటుంది. సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఫేస్ కి ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే స్కాల్ప్ లో సూపర్ఫిషియల్ గా ఇచ్చేస్తాం కాబట్టి ఓకే, కానీ ఫేస్ లో కొంచెం ఫేషియల్ అనాటమీ కూడా కొన్ని ఆర్టరీస్ అనేవి వెరీ ఫేషియల్ గా ఉంటాయి, సూపర్ఫిషియల్ గా ఉంటాయి. ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఫేషియల్ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు వి మెయింటైన్ అ లిటిల్ కాన్షియస్నెస్ వైల్ ఇంజెక్టింగ్. ఫేస్ ఇంజెక్షన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ పొటెన్షియల్ అండ్ ఈక్వల్లీ గుడ్. మంచిగా అంటే స్కిన్లో మనకి ఎప్పుడైతే ఓపెన్ పోర్స్ కానీ అంటే కొలాజన్ మెయిన్గా పెరుగుతుంది. సో డెఫినెట్గా ఫుల్నెస్ ఇవ్వడము, గ్లో రావడం, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ద ఫేస్ జిఎఫ్సీస్ అండ్ పిఆర్పీస్ వి కెన్ అచీవ్. అయితే హెయిర్ కి సంబంధించి పిఆర్పీ కానీ లేకపోతే జిఎఫ్సీ కానీ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఒక సిట్టింగ్ కి మధ్య డ్యూరేషన్ ఎంత గ్యాప్ ఉండాలి? అంటే ఇప్పుడు ఈ ఐడియల్లీ జనరల్లీ ఒక 3 weeks ఆఫ్ గ్యాప్ ఇస్ సజెస్టెడ్ అండి.
ఒక సెట్టింగ్కి ఇంకొక సెట్టింగ్కి. ఐడియల్ డ్యూరేషన్ ఇస్ 3. అంటే దీనిలో 2 ఫేసెస్ ఉంటాయి. ఇనీషియల్ ఫేస్ ఆఫ్ థెరపీ అంటే థెరప్యూటిక్ ఫేస్ అండ్ దెన్ మెయింటెనెన్స్ ఫేస్. థెరప్యూటిక్ ఫేస్ అంటే పేషెంట్స్ ఫస్ట్ టైం తీసుకుంటున్నాడు ట్రీట్మెంట్, అప్పటి వరకు ఇంకా అసలు ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏం చేసుకోలేదు అంటే 3 to 4 వీక్స్కి అప్రాక్సిమేట్గా మనం ఇవ్వచ్చు, బేస్డ్ అపాన్ వాట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ యు ఆర్ యూజింగ్. దెన్ అగైన్ ఇప్పుడు ఏదైతే మన డ్యూరేషన్ ఇంటర్వెల్స్ దీనికి ఇప్పుడు ఇలా కాకుండా మెయింటెనెన్స్ ఫేజ్, సెకండ్ ఫేజ్కి ఎప్పుడైతే వస్తామో మెయింటెనెన్స్లో అంత ఫ్రీక్వెన్సీ అవసరం లేదు, తగ్గించవచ్చు. అంటే ఒక 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి, అంటే అది అంత డిసైడ్ చేసేది ఒక డాక్టర్. అంటే హీ హ్యాస్ టు ఫస్ట్ అసెస్ హౌ మచ్ ఆఫ్ గ్రోత్ హ్యాస్ బీన్ అచీవ్డ్ అండ్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ సాటిస్ఫైడ్ విత్ దట్ గ్రోత్ రేట్ ఆర్ ఇంకొక 1 or 2 అడిషనల్ సెషన్స్ పడతాయా, మెయింటెనెన్స్ ఫేజ్లో ఎంత టైం ఇంటర్వెల్ మనం మెయింటైన్ చేయాలి అన్నది. సో ఐడియల్గా మెయింటెనెన్స్ ఫేస్లో ఇంత గ్యాప్ ఇవ్వాలి అన్నది ఏం లేదు, బట్ ఇనీషియల్గా జనరల్గా థెరప్యూటిక్ ఫేస్లో ఇచ్చేది ఒక 3 weeks to 4 weeks మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని చేస్తే వీల్ కెన్ గెట్ గుడ్ రిజల్ట్స్. అదే వన్స్ హెయిర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అంటే కొత్త జుట్టు వచ్చేస్తున్నాను రోజు చూసి లేచి అద్దంలో చూసుకుంటాను నెక్స్ట్ డేనే కొత్త జుట్టు వచ్చిందా లేదా అనేది, అంత ఎగ్జైట్మెంట్తో ఉంటారు. కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని డేస్కి మనం గ్రోత్ అనేది చూడొచ్చు? సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా స్కిన్స్కి సెల్ టర్న్ ఓవర్ ఎలాగైతే ఉంటుందో హెయిర్ సెల్స్ కూడా టర్న్ ఓవర్ ఉంటుంది. ఇప్పుడు అనాజన్, కెటాజన్, టీలోజన్ అట్లా డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. నా ఫేస్ కెటా ఫేస్ అంటే ఇట్లా హెయిర్ ఫేసెస్ అంటే గ్రోయింగ్ ఫేస్, రెస్టింగ్ ఫేస్, ఫాలింగ్ ఫేస్, ఇలా డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి హెయిర్లో. సో ఇన్ జనరల్గా అంటే ఈ హెయిర్ ట్రీట్మెంట్స్ మనం ఇచ్చేటప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండి. అంటే అదేదో ఒక 3-4 ఇంజెక్షన్స్ ఇవ్వంగానో అప్పటిదాకా లేని జుట్టు బాగా వచ్చేస్తుంది అన్నది కాకుండా వీ హ్యావ్ టు కౌన్సిల్ ద పేషెంట్స్ అబౌట్ ద రియాలిటీ. Definitely we have to counsel them about the reality of the treatment and also the effectiveness of the treatment. Definitely done properly these are very effective treatments. అందుకని ఇప్పుడు ఇంత మార్కెట్లో నడుస్తున్నాయి. ఇప్పుడు జనాలు నిజంగానే అంత ఎఫెక్టివ్ లేదంటే ఎప్పుడో అప్పుడు జనాలు దే విల్ షో దేర్ ప్రొటెస్ట్. సో అంత ఫార్వర్డ్ వస్తున్నారు అంటే డెఫినెట్లీ నా పేషెంట్స్ చాలా మందికి దే హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్, ఒక 3 to 4 రిజల్ట్స్ దీంట్లోనే సెషన్స్లోనే. అంటే ఈ హెయిర్ ఫాల్కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. జెనెటికల్గా హెయిర్ రీజన్స్ ఉండడం కానీ, లేదంటే లైఫ్ స్టైల్గా ఉండడం కానీ, లేకపోతే హార్మోనల్, తర్వాత ఫుడ్, ఇట్లా డిఫరెంట్ రీజన్స్. సో ఒక పేషెంట్కి ఏంటంటే 20-21 yearsకే వచ్చేస్తుంది హెయిర్ బాగా తగ్గిపోయి. అది అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇనిషియల్ కౌన్సిల్ చేయాలి. అంటే ఆల్రెడీ నీ బాడీలో ఇలాగా ఒక డిఫెక్ట్ ఉంది కాబట్టి యూ హ్యావ్ లాస్ట్ దిస్ మచ్ ఆఫ్ హెయిర్ అట్ దిస్ యంగ్ ఏజ్, కాబట్టి ఇంత టైం పడుతుంది. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ స్పెసిఫిక్. అంటే ఒక్కొక్క పేషెంట్స్కి 2 to 3 సెషన్స్లో వస్తాయి, 3 to 4 సెషన్స్లో కొంతమందికి వస్తాయి. సో ఒక యావరేజ్ తీసుకోవాలంటే 3 to 4 సెషన్స్ ఆఫ్ జిఎఫ్సి విల్ yield రియలీ గుడ్ రిజల్ట్స్. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. ఎగ్జోజిఎఫ్సీస్ అని చెప్పి జిఎఫ్సీస్ కంటే కూడా అడ్వాన్స్మెంట్, అంటే ఎగ్జోజోమ్స్ కూడా యాడ్ చేసి జిఎఫ్సీలో ఇవ్వడం సెషన్స్లో. అలా కాకుండా ఎస్పీఎల్స్ అని చెప్పి సోనికేటెడ్ ప్లేట్లెట్ లైసిస్ అని చెప్పి అదొక థెరపీ ఉంది ఇప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ జిఎఫ్సీ. యాజ్ ద అడ్వాన్స్మెంట్ హ్యాపెన్స్ దాని ఎక్స్పెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే పిఆర్పి, బేసిక్, జిఎఫ్సీ, దాని తర్వాత ఎగ్జో జిఎఫ్సీ, దాని తర్వాత ఎస్పీఎల్స్, ఇలా. మీరు అన్నట్టు ఇంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అంటే డెఫినెట్గా రిజల్ట్ ఉండబట్టే అంత ఖర్చు అయినా కూడా ఇవాళ రేపు అందరూ చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు, రైట్? సో ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ కోసం మీరు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసి చాలా జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటి అన్ని కన్సిడర్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి వేరే ఏ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు? అంటే ఇన్ జనరల్గా కొంతమందికి ఏంటంటే జెనెటికల్గా కొన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు. లేదు అంటే హార్మోనల్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు. కొంతమందికి ఏంటంటే కొన్ని డెఫిషియన్సీ, వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆ డిఫెక్ట్ని ట్రీట్ చేసిన తర్వాత జిఎఫ్సీస్కి రావడం అన్నది ఇట్స్ అ గుడ్ థింగ్. ఇప్పుడు బ్లడ్లోనే హెయిర్ కావాల్సినటువంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ తక్కువ ఉండి మనం ఎన్ని జిఎఫ్సీస్ ఇచ్చినా కూడా ఇట్ వోంట్ హెల్ప్. ఇప్పుడు ఎంత జిఎఫ్సీ ఇచ్చి ఎంత గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నా వాటికి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తినడానికి న్యూట్రియంట్స్ అనేవి ఉండాలి కదా. మనం ఇచ్చిన తర్వాత వాటికి అక్కడ నరిష్మెంట్ అన్నది ఉండాలి. సో అలాంటి వాళ్ళకి ఇనీషియల్గా మనము డైటరీ కరెక్షన్స్ చెప్పి డైట్ సెట్ చేసి వాళ్ళ ఇవి మన ఒక 3 to 4 months బఫర్ టైం తీసుకొని వాళ్ళకి ఫుడ్ అది సజెస్ట్ చేసి, సప్లిమెంట్స్ సజెస్ట్ చేసి మెల్లగా ఆ లెవెల్స్ని కొంచెం పెంచుకొని దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద పిఆర్పి. అంటే కానీ రాగానే నీకు హెయిర్ ఫాల్ ఉందా, హెయిర్ లాస్ ఉందా, టీకే నువ్వు పిఆర్పీకి వెళ్ళాలి, నువ్వు జిఎఫ్సీకి వెళ్ళాలి, నువ్వు ఎంత డబ్బులు పెట్టగలుగుతావు, నువ్వు నీ అఫోర్డబిలిటీ ఎంత, పిఆర్పీకి అఫోర్డ్ చేస్తావా, జిఎఫ్సీకి అఫోర్డ్ చేస్తావా, దట్ డజంట్ వర్క్. సో ఇనీషియల్గా వాళ్ళు వచ్చినప్పుడే అసలు వాళ్ళ ప్రాపర్ ప్రాబ్లం ఏంటి అన్నది తెలుసుకోవాలి.
ఆ రూట్ కాజ్ అనేది తెలుసుకుంటే ఫస్ట్ ఆ రూట్ కాజ్ని మనం అడ్రస్ చేసామనుకోండి, హార్మోనల్ ఇష్యూస్ అనుకోండి, వాటిని అడ్రస్ చేయడం. రైట్. ఓకే, ఇప్పుడు డిహెచ్డి అలా అలా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఇవన్నీ అంటే ఈ అసెస్మెంట్స్ చేసుకొని అవి నిజంగానే మనకు డిఫెక్టివ్గా ఉంటే వీ హ్యావ్ టు కమ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇనీషియల్గా అవి మనము ఇవి సెట్ corrections చేసుకుంటూ అది చేసుకొని చేస్తేనే ఒక 3 to 4 months టైం తీసుకొని మన సెషన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి మంచి ఎఫెక్టివ్నెస్ అన్నది ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు హెరిడిటరీగా వస్తుంది నేను చెప్పినట్టుగా బాల్నెస్. సో అలాగ వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాలి, ఇప్పుడు కౌన్సిల్ చేసి అర్థం చేయించాలి పేషెంట్స్ని. ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అంత స్మాల్ ఏజ్లో వచ్చింది అంటే దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, అంటే జెనెటికలీ ఆ లైన్లో నడుస్తుంది కాబట్టి అంత తొందరగా వచ్చింది. సో వీ హ్యావ్ టు ఆల్సో టెల్ దెమ్ అంటే హౌ ఫ్రీక్వెంట్లీ యూ విల్ రిక్వైర్ ట్రీట్మెంట్తో పాటు ఇంకా ఏంటి, లైక్ వాట్ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్ యూ రిక్వైర్, వాట్ కైండ్ ఆఫ్ సీరమ్స్, వాట్ కైండ్ ఆఫ్ షాంపూ యూఆర్ యూజింగ్. సో మనం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అగైన్ ఇందాక నేను చెప్పినట్టుగా డైట్ ఇస్ అగైన్ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. 2 things మన ట్రీట్మెంట్ తోటి 2 things ప్యారలల్గా మనతో వాక్ చేస్తాయి. ఫస్ట్ థింగ్ ఇస్ ద డైట్, హౌ క్లీన్ అండ్ హౌ నీట్ వీఆర్ ఈటింగ్. సెకండ్ థింగ్ ఇస్ సప్లిమెంటేషన్స్, ఏ షాంపూస్ అంటే ఇంటర్నల్గా తీసుకునే సప్లిమెంటేషన్, టాపికల్గా మనం యూస్ చేసే సీరమ్స్ కానీ షాంపూస్ కానీ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో అవి డిఫెక్టివ్గా అంటే ఏదంటే అది యూజ్ చేసేసుకొని ఇన్స్టాగ్రామ్లో చూసుకొని అక్కడ ఇక్కడ తెలియని నాలెడ్జ్తో యూజ్ చేస్తే మన హెయిర్ హార్డ్ అయిపోవడము, మన ఊరికే ఇంకా అనవసరమైన వేరే ఇష్యూస్ రావటం అంటే ఈ ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిస్తాయి అవి. సో ఎప్పుడైతే అందుకనే ప్రాపర్గా గైడెన్స్తో మనం యూజ్ చేస్తే వీటితో పాటు ప్యారలల్గా వెళ్తే కనుక ఎందుకు రాదంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మీరు అన్నట్టు వైటమిన్ డెఫిషియన్సీ అది వేరు, అంటే వేరే హెల్త్ ఇష్యూస్ అన్నప్పుడు మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏవైనా డయాబెటిక్ కానివ్వండి, లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఉండటము, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండటం, ఇలాంటి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అని? తీసుకోవచ్చు. అంటే ఎలాంటి అప్పుడు అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఇస్ ఆల్వేస్ కాంట్రాఇండికేషన్ అండి. అన్కంట్రోల్డ్గా డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ కూడా టూ మచ్ ఉంది అనుకుంటే దే ఆర్ డెఫినెట్లీ కాంట్రాఇండికేషన్స్. అంటే వన్ థింగ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్ ఇస్ అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే పేషెంట్కి డెఫినెట్గా కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకే మరి అంత అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ అంటే నా అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇన్ కేస్ యంగ్ పేషెంట్స్కి అలాంటి మళ్ళీ క్రిటికల్ అలా అలా ఎలా అంటే ఒక లక్షల్లో ఒకరు తాకుతారు, మరి యంగ్ పేషెంట్స్కి అలాంటి సిచ్యువేషన్స్ ఉండడం, అలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయడం బెటర్ ఫస్ట్ థింగ్. లేదండి ఇది కాదు ఇది అని చెప్పి వాళ్ళకి కొన్ని డైటరీ మోడిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళని అలా పెట్టడం ఇస్ వన్ గుడ్ చాయిస్. లేదు పెద్దవాళ్ళకు ఉంది అనుకోండి, సో పెద్దవాళ్ళకు ఉన్నప్పుడు కూడా వెన్ ఎవర్ దోస్ లెవెల్స్ ఆర్ కంట్రోల్డ్, అంటే కంట్రోలబుల్ డయాబెటీస్, కంట్రోల్ డయాబెటీస్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఆర్ అగైన్ గుడ్ సబ్జెక్ట్స్ ఫర్ యూర్ ట్రీట్మెంట్. అలాంటి వాళ్ళకి కూడా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి పోస్ట్ ప్రికాషన్స్ అవి ఇచ్చి మనం తీసుకోవడము. తర్వాత మెయిన్గా ఈ హార్ట్ పేషెంట్స్ అన్నారు మీరు, సో మరి యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ పైన ఉన్నారా వాళ్ళు ఉంటే కనుక, ఎందుకంటే మనం యూజ్ చేసేదే ప్లేట్లెట్స్ని యూజ్ చేస్తున్నాం. సో అలాంటి పేషెంట్స్ ఉంటే కనుక వీ నీడ్ అ కన్సెంట్ ఫ్రమ్ ద ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్. So general physicians they have to get a consent form stating that okay this patient is fit for the proper GFC or PRP treatment. Also we suggest them to stop few medications prior to their sessions, GFCs and PRPs కానీ, and heart problems ఉన్న patients కొన్ని మెడిసిన్స్ ఆపమని చెప్తాం మనం. సో మరి అవి ఆపినప్పుడు వాళ్ళ హార్ట్ అన్నది మళ్ళీ నార్మల్గా వాళ్ళ హార్ట్ ప్రాబ్లమ్ తోటి ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు, సడన్గా ఈ ప్రీ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి అవి ఆపేస్తే మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావద్దు. సో ఆ బ్యాలెన్స్ అన్నది మెయింటైన్ చేయడం చాలా ఛాలెంజింగ్. It's very important also. So అలాంటి పేషెంట్స్కి we will ask them to get a consent form. అంటే we inform them that he's undergoing this kind of a treatment. సో ఈ ట్రీట్మెంట్కి ఇన్ని డేస్ ప్రయర్ నుంచి ఈ మెడిసిన్ ఆపాలి, ఆపితే అతనికి హెల్త్ స్టేటస్ బాగుండాలి, ఇట్ షుడ్ సపోర్ట్ దిస్ థెరపీ అని we will tell them. So the same thing they will convey to their respective family physician or cardiologist ఎవరైనా ఉంటే they have to get a consent form, then we will go for the procedures. అంతేగాని ఇవన్నీ కూడా ర్యాండమ్గా ఎవరు వస్తే వాళ్ళు వాకిన్ పేషెంట్స్కి చేసేటువంటి బ్యూటీ ప్రొసీజర్స్ కాదు, పార్లర్లో చేసేటువంటి ఫేషియల్ ప్రొసీజర్స్ కాదు. సో అంటే చాలా మంది అలా ప్రాక్టీస్ చేస్తున్నారు, బట్ దెన్ నా సజెషన్ ఏంటంటే ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు సడన్గా ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ యూ షుడ్ హ్యావ్ దట్ మెడికల్ నాలెడ్జ్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. ఇప్పుడు బ్యూటీషియన్స్ కూడా చాలా మంది చేస్తున్నారు ఇలాంటి ప్రొసీజర్స్, బట్ యాజ్ ఫార్ యాజ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫైన్ ఇట్స్ గుడ్. బట్ ఎప్పుడన్నా సడన్గా ఏదన్నా తేడా చేసిందంటే దే షుడ్ ఆల్సో బీ ఇన్ అ కండిషన్ టు మెడికల్లీ మేనేజ్ దట్ సిచ్యువేషన్. ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ మెడికల్ మేనేజ్మెంట్ knowledge,
రిస్క్ కదా అదే. అవును. సో అదే అన్న చాలా క్లినిక్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఇవాళ రేపు అందరూ ఏంటి మనకు డబ్బులు వస్తున్నాయా లేదా చూస్తున్నారు తప్ప ఆ పేషెంట్ కండిషన్ ఏంటి, మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వచ్చా లేదా, ఆ పేషెంట్ దాన్ని భరించగలడా లేదా, ఇవి ఎవరు ఆలోచించట్లేదు. బట్ తన్మన్ క్లినిక్ వాటన్నిటికీ డిఫరెంట్ కాబట్టి మీరు ఇందాక నుంచి చెప్తుంటే నేను అదే అబ్జర్వ్ చేశాను. ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా హెల్త్ కండిషన్, వాళ్ళ లైఫ్ స్టైల్, ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఎప్పటి నుంచి వాళ్ళకి ఆ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరు అబ్జర్వ్ చేసిన తర్వాతే సరైన గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి తన్మన్కి అంత క్రెడిబిలిటీ ఉండింది, జనాల నుంచి కూడా అంత రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మీలాంటి నైపుణ్యం ఉన్న డాక్టర్స్ అందరూ అందులో ఉన్నారు కాబట్టి తన్మన్ ఇంకా సక్సెస్ఫుల్గా జనాల్లోకి వెళ్తుంది, నమ్మకంగా ఉంటుంది. కాబట్టి సో ఈ ట్రీట్మెంట్స్ అని ఏదైతే మీరు ఇప్పటివరకు చెప్పారో, ట్రీట్మెంట్ హెయిర్కి సంబంధించి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోహెచ్వి.